సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. క్లయింట్ మీటింగ్ బాగానే జరిగిందా? ఏంటి డల్గా ఉన్నావు? సత్య గురించా? దేవుడి దయ వల్ల అంతా మన మంచిగా జరిగిందిగా మావయ్య. అవును, నీ బెంగళూరు ఫ్లైట్ 7 గంటలకు కదూ? అవునరా. ఆ నడుము మీద మడతలున్న అమ్మాయిని చూడాలనిపించట్లేదా? ఈసారి వేళ్ళు పట్టుకోకర్లేదులే, పైన నీ కోసం వెయిట్ చేస్తుంది. వెళ్ళు వెళ్ళు, ఎంజాయ్. ఇది పని మనిషా? ఇన్ని రోజులు నిద్ర లేకుండా చేసావు. కాఫీ తెమ్మంటారా గారు? వద్దు మేడం, ఆటోగ్రాఫ్ ఇవ్వండి. అదేంటయ్య గారు? పర్లేదు, ఎందుకైనా మంచిది. రేపు మీరు సూపర్ మోడల్ కావచ్చు. ప్లీజ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. అదేంటి మేరీతో కలిసి ఇంటికి వచ్చింది? డైలీ షాప్కి వస్తుంది. సుబ్బారావు, మేరీ, స్నేహం అంటే ఏంటో మీలాంటి ఫ్రెండ్స్ వల్ల నాకు అర్థమైంది. అటువంటిది మిమ్మల్ని ఇన్నాళ్లుగా దూరంగా ఉంచినందుకు ఐఎమ్ రియల్లీ సారీ. నేను ప్రతిరోజు వీడియో చూడాలని డిసైడ్ చేసుకున్నాను. కరెక్టే. కృష్ణాష్టమి పండగ ఏమవుతుంది, మీ డాడీ బర్త్డే ఏమవుతుంది, పీటర్ సుబ్బారావుని ఎవరు కొడతారు? జస్ట్ థింక్ ఇట్. ఈజ్ ఇట్ ఓకే? భూలకుమార్ సత్య. కృష్ణ, ఏంటి యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? ఇదే బెటర్ సత్య. ఎందుకంటే నన్ను ఒక్కరోజు కన్నా ఎక్కువ నువ్వు భరించలేవు. బికాస్ నేను నీకు బోర్ కొడతాను. అయ్యి బాబు, ఫస్ట్ కిస్ అసలు ఎంత గొప్ప ఫీలింగ్ కదా. ఇది ఫస్ట్ కిస్ అంటే నీ మొహం. యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు కృష్ణ? నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు? ఏ నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు, జస్ట్ కీప్ మై వీడియో అప్డేటెడ్. అంటే కొన్ని నెలల నుంచి నువ్వు నన్ను ట్రై చేస్తున్నావు. నీ ఎఫర్ట్లో సిన్సియారిటీ ఉంది, అందుకే పడిపోయాను. నేను నువ్వే నిన్ను ట్రై చేస్తున్నాను. యా. యు మష్రూమ్ హెడ్. ఏంటిది నవ్వేస్తుంది? కంప్లీట్ అండ్ ట్విస్టా? ఎస్, నేను నిన్ను ట్రై చేశాను, నువ్వు పడిపోయావు. అమ్మని భయపెట్టావు కదే దొంగ మొహం. కృష్ణ, యాక్సిడెంట్ కి కనీసం ఒక్కరోజు ముందు ఎందుకు కలవలేదు? అయ్య బాబోయ్.
రోజు వీడియో చూపించి మా సత్యం లవ్ లో పడేస్తున్నారనమాట. వీడియో చూపించకపోయినా సరే అంటే మీ మీద మీకు అంత నమ్మకమా? No. ప్రేమ మీద నమ్మకం. कृष्णा ने चूसी नेचू को 5 साल से प्यार करते हो अभी तक घर पे नहीं बोला. ప్రేమ సరే, మరి పెళ్లి సంగతి ఏంటి? పెళ్ళా? పోనీ ఇప్పుడు తాళి కట్టేనా? ఒకవేళ తాళి కట్టాక నువ్వెవరో అని అడిగితే ఏం చేస్తావు? ప్రతిరోజు సత్యం లవ్ చేసి రోజు పెళ్లి చేసుకుంటారా? ప్రతిరోజు నాకు జరిగింది తెలియజేస్తూ ఓపిక వెయిట్ చేసి నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమలో ఎలా పడేయగలుగుతున్నావు? యాక్సిడెంట్ కి కనీసం ఒక్క రోజు ముందు మనం ఎందుకు కలవలేదు కృష్ణ? అబ్బో. అబ్బో అబ్బో రావే. మే రామ్మే ఇట్ట ఏమో అనుకున్నా మనోడు తక్కువనోడు కదే. ఈ బిల్డింగ్ చూడు ఎట్టాడు సంబంధం పట్టాడో. ఆ ధర్మవరం వాడు ఇల్లు ఇందులో సగమన్నా ఉండదు అనే. అమ్మమ్మ ప్లీజ్ మా ఒప్పేసుకోమ్మా. ఏందే నువ్వు మాట్లాడేది? ఏదో పిల్లగాడు మొత్తుకున్నాడు కదా అని వచ్చినా గానీ ముందే ధర్మవరం సంబంధం కాయ మాట్లాడి నువ్వా? ఏం చూసి మాడుతున్నావు? నువ్వా చూసి మాడుతున్నావు, చూడకుండా మాడుతున్నావా? బయట ఎట్టుండదే, లోపల ఎట్టుండదో ఏమో. ఏంది ఈ ఊరికే రామేరా నువ్వు అందరూ మనకు స్వాగతం చెప్పడానికి బయటే ఉన్నారు. నమస్కారం అండి. మా వాడు ఏడున్నాడండి? పైన ఆల్రెడీ సెటిల్ అయిపోయాడు అనమాట. మా వాడు ఇలరకొట్టు అయిపోయి. ఏంది నువ్వు గమ్ముగుండు. అయ్యయ్య నన్ను మాట్లాడి. నేను సత్య ఫాదర్ నండి. నేను సత్య మాంగారిని. మా అబ్బాయి మా నాన్న. నమస్కారం. బాగుండారా? బాగున్నానండి. లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నానండి. రండి 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 రండి. కూర్చోండి. కూర్చోండి. కూర్చోమ్మా. కూర్చో పాప. బావగారు ఆ, ఏ మాత్రం చేసునో మన ఇల్లు. ఈ ఇల్లు మా నాన్నగారిదండి. చుట్టూ బాగా స్థలం ఉంది కదా, సుమారు 5 కోట్ల దాకా రావచ్చు. 5 కోట్లే. అన్నయ్య గారు ఆ, చెప్పమ్మా. కోడలు పిల్లాడా? అవును ఎక్కడ? సరళ సత్య పైన ఉంటుంది, వెళ్ళి పిలు. అలాగే బాబు. తీసుకోండి. తీసుకోమ్మా. తీసుకోండి. అయినా టీనా, క్రికెట్ గురించి ఎన్నిసార్లు చెప్పుంటది ఇది? ఏం చెప్పేది? ప్రతిరోజు గంగూలీ షర్ట్ తీసి ఇలా ఊపేశాడు. ఎన్ని వందల సార్లు చెప్పేది? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? అంకుల్ వాళ్ళు వచ్చారు. వచ్చారు. నువ్వు వాళ్ళతో ఉండాలి కదా. నో ఫార్మాలిటీస్. ఇప్పుడు ఇల్లాస్కి పెళ్లి కొడుకే పెళ్లి కూతురు చూపిస్తే ఎలా ఉంటుందంటావు? వెళ్ళు కృష్ణ, తను ఏడిపించమేనా నీ పని? అదే కదా మన పని. లేకపోతే టైం పాస్ కాదు కదమ్మా. సత్యమ్మా, అమ్మగారు అయ్యగారు రమ్మంటున్నారు. వత్తనాలు వెళ్ళండి మీరు. థ్యాంక్స్. తాత సత్య విషయం డాడీని చెప్పమను. సత్య విషయం వాళ్ళకి. ఏం లేదు బాబు గారు, మా సత్య గురించి ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పాలి. ఇంకా చెప్పేది ఏముంది బావగారు? మాటల్లోనే కోడల పిల్ల వచ్చేసిండా? వదినా. నమస్తే ఆంటీ. నమస్కారం. బంగారు బొమ్మలా ఉండదు. అమ్మా అమ్మా, ఇల్లు బాగుంది, వదిన బాగుంది, ఒప్పేసుకోమ్మా. ఉండవే. బావా నువ్వు ఏమన్నా అనుకో, సాయిబాబా ఎప్పుడో చెప్పినాడు. ఆయన ఎవరు నాయన? సిరిడి ఎప్పుడో చెప్పినాడు ఈఎంఏ మా కోడలు అవుతుందని. నిజం బావా? ఏందయ్యా నువ్వే మాట్లాడతావా? నన్ను చెప్పనివా? నన్ను మాట్లాడినవా ఏంది? అట్టొచ్చినావా? అయితే ఆ, మాట్లాడు. అన్నయ్య మీరికేం మాట్లాడబాకండి. ఈడ నుంచి మీ అమ్మాయి మా అమ్మాయి మీ గురించి సత్య గురించి మా అబ్బాయి మొక్కంతా చెప్పేసినాడు. ఇంకేం బావా, పేర్లు బలగాలు బాగా కుదిరిపోయిందా? ఊరికి పోయి పంతులను పిలిచే ముహూర్తాలు పెట్టేసుకుంటాం. వర్షం ఈ వచ్చేట్టుంది. వాతావరణంలో ఎక్కడికి బయలుదేరతారులే గాని హ్యాపీగా ఇక్కడే ఉండిపోండి. వారం తర్వాత వెళ్ళొచ్చు. ముసలుడు కంప మంచు పారేశాడు. వర్షం లేదు, నా బొంద లేదు. పోనీ మా నాన్న ఇప్పుడు బయలుదేరమంటే వన్స్ లుంగి కడితే వెళ్ళడం. ఏంటి పరిస్థితి? సత్యం నిద్రపోనీకుండా ఉండటం ఒక్కటే మార్గం. ఎంతకేమిడెక్కడో. ఇది నా నైట్ డ్రెస్, కొత్తది. వద్దులే వదినా. ఇట్స్ ఓకే, పర్లేదు, వేసుకో. అది ఇది నీ ఇల్లే అనుకో. ఎందుకులే వదినా? ఈ నైట్ నువ్వు వేసుకోకపోతే నేను నీతో అసలు మాట్లాడను. అయ్యయ్యో, అంత పెద్ద మాటలు ఎందుకులే వదినా? ఆ, అంకుల్ వాళ్ళు ఇక్కడ పడుకుంటారు, నువ్వు నా రూమ్ లో పడుకో. ఓకే. సత్య, మ్మ్, రవళి ఏం చేస్తుంది? పడుకుంది నా రూమ్ లో. మీ తాత కొంప ముచ్చినట్టున్నాడు కదే.
నువ్వు దయచేసి నిద్రపోకే. ఓకే. ఇప్పుడు నీకు ఎంతమంది పిల్లలు కావాలి? 3. ఓకే. ఫస్ట్ బాయ్, సెకండ్ గర్ల్, ఎస్. థర్డ్ థర్డ్ బాయ్ ఆర్ గర్ల్. నీకు? నాకు ఫస్ట్ గర్ల్, సెకండ్ గర్ల్. దయచేసి నువ్వు పడుకోకే తల్లి. థర్డ్ ఆల్సో గర్ల్. సత్య, రేపు నువ్వు నన్ను మర్చిపోవుగా? నిజంగా? దయచేసి నువ్వు నిద్రపోకే ప్లీజ్. సరే. పడుకోకే. సరే. నిద్రపోకు. గుడ్ మార్నింగ్ సత్య. గుడ్ మార్నింగ్. మనమిద్దరం ప్రేమికులు. 3 నెలల నుంచి ప్రేమిస్తున్నాం. కొట్టదు. నీకు రోజు చెప్పాలంటే ఇష్టం, స్టీమ్ దోశ అంటే కూడా ఇష్టం. నా మాట విను. నా మాట ఫ్రెండ్స్. నా మాట విను. అమ్మో, ఇది మాను. మమ్మీ, నువ్వెవతివే? నా నైట్ డ్రెస్ వేసుకున్నావ్, నా బెడ్ మీద పడుకున్నావ్, నా బెడ్రూమ్ లో నీకేంటి పని? మీరందరూ ఎక్కడి నుంచి వచ్చారు? చెప్పండి. భలేవాడిని కన్నా మే పుడాలోడు అనుకున్నా మనోడిని. నాకంటే ముదిరే. ఆహా, ఎట్టా ఇల్లు సంపాదించినాడు చూడ. మీ నాయన ఇచ్చినాడు నాకు పనికి మళ్ళీ కొంప. ఏందయ్యా అంటే ఊకే మా నాయన మీద పడతావు? నన్నేది పూర్తి చేయనివా? ఏదో తమాసలేనా? సచ్చా, స్టాప్ ఇట్, స్టాప్ ఇట్. అయ్యయ్యయ్యయ్యయ్యా, ఏం కొడుకుని కన్నావే, చెప్పిన మాట ఏంటో. అరే అలా తిరుగుతున్నాడు ఏంట్రా? మోషన్స్ ఏమో అన్నా. మోషన్స్ అంటే ఏంట్రా? కాసేపు ఆగన్నా. Hi, Satya. Krishna's parents have come. Yeah, okay. ఏంది రబ్బోడా ఇదే? ఆ అమ్మాయి చూడడానికి లక్షణంగా ఉందనుకున్నాను కానీ ఇన్న అవలక్షణాలు ఉంటాయనుకోలేదు. ఏం జరుగుతుందో అస్సలు నాకు అర్థం కావడం లేదు. బ్రెయిన్ డ్యామేజ్ అయిన అమ్మాయి గురించి కాదే, బ్రెయిన్ నుండి కూడా వీడు చేస్తున్న పనులు అస్సలు నాకు అర్థం కావడం లేదు. ఏడమై దూకాలి మనమా? ప్రతిరోజు గతం మర్చిపోయి పెళ్ళంతా కాపురం ఎట్ట చేస్తావరా? అదే నువ్వు ఆ నిమిషాన్ని పెళ్లి చేసుకుంటే నీ కెరీర్ బాగుంటుంది, నీ గోల్ రీచ్ అవుతావు. నా మాట విని ఆ సత్యాన్ని మర్చిపోయి నిమిషాన్ని పెళ్లి చేసుకోరా. But uncle, Krishna and Satya are in love. ముయ్యమే. Oh my God, uncle. Krishna and Satyabhama are very famous couple in history. So ask Krishna and Satyabhama. ముయ్యమే నవ్వురా. అట్ట ముయ్యి. ఒరే 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 ఒరే, ఏంద్రబ్బా ఇదే? అసలు ఇది రూమేనంట్రా? ఈ ఆడోళ్ళేంది, ఈ మగోళ్ళేంది, వాళ్ళిద్దరు కలిసి ఉండేది ఏంది? ఒరే ఒరే ఒరే, ఒక్క ఆడపిల్ల కన్నా పెళ్ళి అవుతుందంట్రా? అసలు కాపురాలు చేసే మొఖాలేనరా ఇవే? గమ్ముగుండయ్యా. నా మాటినరా, మనం ఆ ధర్మవరం సంబంధమే చేసుకుందాం. ఈ పొద్దు రేపో ధర్మవరం మినిస్టర్ కూడా కాబోతాడట. ఒరే నాయన, ఇన్ని జరిగిన ధర్మవరం మనల్ని మన సంబంధాన్ని ఇష్టపడుతున్నాడంటే
చెప్పు మే నువ్వన్నా. నా ఆయన చెప్పినట్టు ఇన్రా. ఆపమ్మా. మీరేం మాట్లాడినా, ఎన్ని మాట్లాడినా, ఏమనుకున్నా నేను సత్యనే చేసుకుంటా. సూపర్ అన్నా. ఏయ్, అబ్బా. ప్రతిరోజు గతం మర్చిపోయి పెళ్ళంత కాపు వెంట చేస్తావరా? ప్రతిరోజు గతం మర్చిపోయి పెళ్ళంత కాపు వెంట చేస్తావరా? ప్రతిరోజు గతం మర్చిపోయి పెళ్ళంత కాపు వెంట చేస్తావరా? అదే నువ్వు ఆ నిమిషాన్ని పెళ్లి చేసుకుంటే నీ కెరీర్ బాగుంటుంది, నీ గోల్ రీచ్ అవుతావు. నా మాట విని ఆ సత్యాన్ని మర్చిపోయి నిమిషాన్ని పెళ్లి చేసుకోవడం. నా మాటల్లా మనం ఆ ధర్మవరం సంబంధం చేసుకున్నాం. ఈ పొద్దు రేపో ధర్మవరం మినిస్టర్ కూడా కాబోతాడంట. కృష్ణ, హాయ్ సత్య. ఏంటి అలా డల్గా ఉన్నావు? నొప్పి తగ్గిందా? నువ్వు టచ్ చేసావుగా, తగ్గిపోతులే. సరే, ఏంటిది? నా డైరీ. ప్రతిరోజు జరిగే విషయాలను మర్చిపోకుండా ఉండడానికి నేను రాసుకుంటున్నాను. గుడ్. ఒక్కొక్కసారి వీడియో చూస్తున్నప్పుడు నా జీవితం గురించి వేరే వాళ్ళెవరో చెప్పినట్లుంటుంది. నేను రాసింది చదువుకుంటే నా గురించి నేనే చెప్పుకున్నట్లుంటుంది. ఎప్పటి నుంచి రాస్తున్నావు? నువ్వు నాకు ఫస్ట్ టైం వీడియో ఇచ్చినప్పటి నుంచి. సత్యదేవ్ గారు ఇంత దూరం రావడానికి కారణం ఏంటో ఎలా చెప్పాలో తెలియటం లేదు. ప్రతిరోజు నన్ను ప్రేమలో పడేసే వ్యక్తిని కలవాలంటే కొంచెం బాధగా ఉంది. నేను రావటానికి కారణం నీకు దూరం అవటానికి. నన్ను కలవడానికి ముందు నీకంటూ కొన్ని గోల్స్ ఉండేవి, ప్లాన్స్ ఉండేవి. కానీ ఇప్పుడు నువ్వు చేసేదంతా ప్రతిరోజు నన్ను ప్రేమలో పడేయటమే. నా గోల్కి నేనేం దూరంగా లేనే, నీకు దగ్గరగా ఉన్నాను. మా ఫాదర్ బ్రదర్ జీవితాలు చూడు. నా కోసం నువ్వు కూడా అలా అవ్వటం నాకు ఇష్టం లేదు. నీ జ్ఞాపకాలను పూర్తిగా తుడిచేయాలని అనుకుంటున్నాను. నేను అసలు నా లైఫ్లోనే కలవలేదని నేను అనుకోవాలి. ఏ ఎందుకలా? కృష్ణ, నువ్వు ఒక విషయం అర్థం చేసుకోవాలి. నాతో నీకు ఫ్యూచర్ ఉండదు. నువ్వు పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. నీకంటూ ఒక కెరియర్ వద్దా? సత్య, మనం ఈ విషయం గురించి నిన్న డిస్కస్ చేసుకున్నాం. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నావు, 3 పిల్లల్ని కందాం అన్నావు. ఇక కెరియర్, నువ్వు నా పక్కన ఉంటే నేనేమైనా సాధించగలను. కానీ అది ఎలా జరుగుతుంది? ఏదో ఒక రోజు నిద్రలేచి నా కడుపును చూసుకుని అది ఎందుకు వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితుల్లో నో. అందుకే నీ మెమరీస్ లేకుండా ఇంకో డైరీ చేయాలి. చేసే ముందు ఈ డైరీలో నీ గురించి ఏం రాశానో నీకు తెలియాలి. సరే, ఈ విడిపోవడాల గురించి రేపు ఆలోచిద్దాం, నువ్వు మర్చిపోయినప్పుడు. నేను దీని గురించి మర్చిపోను. నేను ఈ విషయం ఆల్రెడీ రాసుకున్నాను. ఖచ్చితంగా చేస్తాను. నీకిష్టం ఉన్నా లేకపోయినా అస్సలు మర్చిపోను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.